హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద ఆస్ట్రోనాట్' ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నేను రెంట్‌కైతే చూడలేదు. అయినా రెంట్‌కి ఎవరు చూస్తారు మామ? ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకొని మళ్ళీ డబ్బులు కట్టాలంటే ఎవరు మాత్రం కడతారు? అసలేందో ఈ ప్రైమ్ సబ్స్క్రిప్షన్‌కి డబ్బులు బొక్క అనిపిస్తుంది. ఎనీవేస్, ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 ½ అవర్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు. కొంచెం బ్లడ్ అండ్ వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో కేట్ అని ఒక ఫీమేల్ ఆస్ట్రోనాట్ స్టోరీ చూపిస్తారు. తను ఒక మిషన్ మీద స్పేస్‌కి వెళ్లి క్రాష్ ల్యాండ్ అయ్యి అర్త్‌కి తిరిగొస్తుంది. తిరిగి వచ్చినప్పటి నుంచి తను తన డైలీ లైఫ్‌లో అన్‌యూజువల్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటుంది. ఆ అన్‌యూజువల్ థింగ్స్ ఏంటి? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. ఫస్ట్ మూవీ చూస్తున్నప్పుడు ఇది చాలా లో బడ్జెట్ మూవీ అని క్లియర్‌గా అర్థమవుతుంది. జస్ట్ పేరుకే 'ద ఆస్ట్రోనాట్' అని పెట్టారు కానీ, స్పేస్‌లో జరిగే ఒక్క సీన్ కూడా మూవీలో లేదు గైస్. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 ½ అవర్ ఉంటుంది. అయినా కూడా నాకు చాలా బోర్ కొట్టింది. చాలా ల్యాగ్ ఫీల్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా, బోరింగ్‌గా వెళ్తూ ఉంటుంది. ఇక లాస్ట్‌కొచ్చేసరికి తనని ఫాలో అయ్యేది ఎవరు అనేది రివీల్ అవుతుంది. దాని తర్వాత కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ! ఇప్పుడు సర్ప్రైజ్ అవ్వాలా అన్నట్టుంటుంది ఆ ట్విస్ట్ అయితే. అసలు స్టోరీలో ఎంగేజింగ్ ఫ్యాక్టరే లేదు గైస్. ఆ లాస్ట్‌లో రివీల్ అయ్యే క్యారెక్టర్ వీఎఫ్ఎక్స్ కూడా అస్సలు ఏమీ బాలేవు గైస్. చాలా వరస్ట్‌గా అనిపించింది నాకైతే. నాకైతే ఈ మూవీ ఒక టైమ్ వేస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ డీసెంట్‌గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా పెద్దగా ఏం లేదు. సేమ్ అదే సౌండ్ వస్తూ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అసలేమీ బాలేవు. ఈ మూవీ కంటే 'లైఫ్' అని ఒక మూవీ ఉంటుంది. మన జాక్ జిల్లెన్‌హాల్‌ది ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది గైస్. అండ్ 2023లో 'నో వన్ విల్ సేవ్ యూ' అని ఒక మూవీ వచ్చింది. అది కూడా సేమ్ సిమిలర్ జోనరే కానీ చాలా బావుంటుంది. అండ్ 'ప్యాసింజర్స్' అని ఇంకొక మూవీ ఉంటుంది. అది కూడా చాలా బావుంటుంది. ఇఫ్ మీరు సైన్స్ ఫిక్షన్ మూవీ చూడాలనుకుంటే, ఇప్పుడు నేను సజెస్ట్ చేసిన మూవీస్ చూడండి. వర్త్ అంటారు. సో, ఓవరాల్‌గా 'ద ఆస్ట్రోనాట్' మూవీకి నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ బోరింగ్ అండ్ టైమ్ వేస్ట్ మూవీ. సో, ఇది గైస్ 'ద ఆస్ట్రోనాట్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే, మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.